అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 10 విందాం. గదిలో అడుగుపెట్టిన సమీరను పైనుంచి కింద వరకు తేరిపారా చూస్తున్నాడు అతడు. అతడి చూపులో ఏదో తేడా కొడుతుంటే అతని వైపే చూస్తూ నుంచుంది సమీర. నుంచున్న సమీర వంక చూస్తూ, కూర్చోండి మిస్ సమీర అన్నాడు కన్నింగ్గా చూస్తూ. నో థ్యాంక్స్ సార్, ముందు అగ్రిమెంట్ పేపర్స్ ఇస్తే అంది తడబడుతూ. ఇస్తాను, ముందు కూర్చోండి, మీతో కాస్త మాట్లాడాలి అన్నాడు అతను లేచి నుంచుంటూ. ఏం మాట్లాడతాడా అనుకుంటూ సమీర అతని వైపే చూస్తోంది. అతను లేచి నిలబడి కోట్ సరిచేసుకుని నెమ్మదిగా అడుగులు వేస్తూ సమీర దగ్గరకు వచ్చి, మా కంపెనీ ఆల్బంలో పాడాలంటే మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, అది మీకు తెలుసా అన్నాడు. తెలుసు, మీ కంపెనీ ఆల్బంలో పాడే సింగర్స్ వేరే కంపెనీ తరపున పాటలు పాడకూడదు, పూర్తి సమయం మీ కంపెనీకే వెచ్చించాలి అంది సమీర. గుడ్, ఇంకా అన్నాడు స్టైల్గా చూస్తూ. నాకు అదొక్కటే తెలుసు అంది ఇంకేమైనా ఉన్నాయా అని ఆలోచిస్తూ. ఆ మాటకి అతను ఆమె మీద కాస్త ఒరుగుతూ, మా కంపెనీతో పనిచేసే సింగర్స్ మేము చెప్పినట్టు వినాలి, మేమేం చెప్తే అదే చెయ్యాలి అన్నాడు కళ్ళద్దాలు కాస్త పైకెత్తి కన్నింగ్గా చూస్తూ. అతని చూపులు తేడాగా ఉన్నా తనకిప్పుడు డబ్బులు అవసరం కాబట్టి అతను చెప్పిన కండిషన్స్ అన్నింటికీ ఒప్పుకున్నట్టుగా తలనాడించింది సమీర. ఆమెలా ఒప్పుకునేసరికి, సరే అయితే ముఖ్యమైన కండిషన్ ఇంకొకటి ఉంది, అదేంటంటే మీరు అగ్రిమెంట్ చేసుకున్న ఈ 1 ఇయర్లో మా కంపెనీ నుంచి బయటకు వెళ్ళాలనుకుంటే మేము ఇచ్చిన డబ్బు మాకు వెనక్కి తిరిగి ఇవ్వడంతో పాటుగా 25% ఎక్కువ మనీ మాకు పే చేయాలి. ఈ కండిషన్ కూడా మీకు ఓకే అయితే ఇప్పుడు ఈ పేపర్స్ మీద సైన్ చేయండి అన్నాడు అతను. అతను ఏం చెప్పినా ఒప్పుకోవడం తనకు అవసరం కాబట్టి సరే అంటూ అతను ఇచ్చిన పేపర్స్ మీద సైన్ చేయడానికి కింద కొంగి ఏదో గుర్తొచ్చిన దానిలా ఒకసారి తలపైకెత్తి అతని వైపు చూసి, నాదొక చిన్న విన్నపం, ఈరోజు ఈవినింగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కచేరీ చేస్తానని ముందుగానే డబ్బులు తీసుకున్నాను, కాబట్టి అదొక్కడి పాడడానికి మీ పర్మిషన్ కావాలి అంది అభ్యర్థనగా చూస్తూ. వెల్, దేవుడు అంటున్నారు కాబట్టి ఈసారి ఒప్పుకుంటున్నాను, నెక్స్ట్ టైం ఇలాంటి వాటికి అస్సలు పర్మిషన్ ఇవ్వను అన్నాడు అతను టక్ సరి చేసుకుంటూ. అతను అలా అనేసరికి చిన్నగా నవ్వి థ్యాంక్స్ సార్ అంటూ ఆ అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేసి అతని చేతిలో పెట్టింది సమీర. వాటిని చూస్తూనే అదోలా నవ్వి తన టేబుల్ డ్రాలో ఉన్న చెక్ తీసి ఆమె చేతిలో పెట్టాడు అతను. దాని మీద 5 lakhs అని ఉండడం చూసి 10 lakhs అన్నారు కదా అంది ఆశ్చర్యంగా. ముందు మీరు ఒక ఆల్బమ్ పూర్తి చేయండి, అది పూర్తవగానే మిగతా క్యాష్ ఇస్తాను అన్నాడు అతను. అక్కడ తనకి ఏం మాట్లాడడానికి వీల్లేదు కాబట్టి సరే అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసింది సమీర. సమీర వెళ్తుంటే ఆమె వంకే చూస్తూ చేతులున్న పేపర్స్ అటు ఇటు తిప్పుతూ కన్నింగ్ స్మైల్ ఒకటి ఇచ్చాడు చాణక్య. బన్నీ రెడీ అయ్యి వచ్చేసరికి కౌసల్య కూడా రెడీ అయింది. మంచి చీర కట్టుకుని పెద్ద పెద్ద నగలు పెట్టుకున్న కౌసల్యని చూస్తూ, గ్రానీ, మా మమ్మీ కూడా నీలాగే మంచి చీరలు కట్టుకుని పెద్ద పెద్ద నగలు పెట్టుకుంటుందా అన్నాడు చిట్టి కళ్ళను ఆర్పుతూ, తనిన్ని రోజులు చూడని మమ్మీ రూపం ఎలా ఉంటుందో అని తలుచుకుంటూ. బన్నీ అలా అడిగేసరికి చిన్నగా నవ్వి అతని చేతుల్లోకి తీసుకుని, అవును కన్నా అంది కౌసల్య నవ్వుతూ. అంతలో సరోజు కూడా రెడీ అయి రావడంతో ముగ్గురు బయటకు నడిచారు. బన్నీని తీసుకుని కౌసల్య ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళింది. అక్కడ బన్నీకి బొమ్మలు బట్టలు కొనిద్దామని. మాల్ చూస్తూనే, వావ్ గ్రానీ, ఈ మాల్ చాలా పెద్దగా ఉంది, ఇందులో పెద్ద పెద్ద చోటా భీమ్, డోరేమోన్ బొమ్మలు ఉంటాయా అన్నాడు తన 2 చేతుల్ని బార్లా చాపి చూపుతూ. ఉంటాయి నాన్న, పద వెళ్ళి కొనుక్కుందాం అంది కౌసల్య. ముందుగా అనుకున్నట్టే బన్నీ కోసం బొమ్మలు కొనడానికి బొమ్మల షాప్ వైపు వెళ్ళారు వాళ్ళు. బన్నీ బొమ్మలతో ఆడుకుంటూ ఏవి కావాలో సేల్స్ మ్యాన్కి చెప్తుంటే ఆ షాప్కు ఆనుకున్న నగల షాప్ వైపు చూసిన సరోజ, అక్క అటు చూడు, ఆ డిస్ప్లేలో పెట్టిన నగ చాలా బాగుంది కదా అంది. అవును, చాలా బాగుంది, నీకు కావాలా అంది కౌసల్య. కావాలంటే కావాలని చెప్తాం కదా మన ఆడవాళ్ళం, అయినా నగలు బట్టలు వద్దని ఆడవాళ్ళు ఎవరుంటారు చెప్పు అంది నవ్వుతూ సరోజ. అది విన్న కౌసల్య చిన్నగా నవ్వుతూ, పదైతే దాన్ని కొని త్వరగా వచ్చేద్దామంటూ బన్నీని సేల్స్ మ్యాన్కి అప్పచెప్పి అటుగా నడిచింది. బొమ్మలు ఎంచుకుంటున్న బన్నీ వెనుక గ్రానీ లేకపోవడం గమనించి ఏడుస్తూ, గ్రానీ
గ్రానీ అంటూ షాప్ నుంచి బయటకు పరుగు తీశాడు. సేల్స్మెన్ ఎంత పట్టుకుందాం అనుకున్నా అతని వల్ల కాలేదు బన్నీని పట్టుకోవడం. ఫలితం కళ్ళు మూసి తెరిచేలోపు బన్నీ మాల్ మధ్యలో ఉన్నాడు. మాల్ మధ్యలో ఉన్న బన్నీ ఏడుస్తూ గ్రానీ అంటూ చుట్టూ చూస్తున్నాడు. వెనుకే సేల్స్మ్యాన్ రావడం చూసి అతని నుంచి తప్పించుకోవడానికి అన్నట్టుగా ముందుకు పరుగు పెట్టాడు బన్నీ. అలా పరుగు పెట్టేసరికి ముందున్న పిల్లర్ని చూసుకోకుండా గుద్దుకుని కింద పడిపోయాడు బన్నీ. పడ్డమే తలకి దెబ్బ తగలడంతో పెద్దగా నోరు పెట్టి ఏడుస్తున్నాడు. నగల షాప్లో ఉన్న కౌసల్య వాళ్ళకి అదేం తెలియదు. అందుకే వారొక్క నగ కొందామని వచ్చి ఇంకా వెరైటీ మోడల్స్ వచ్చాయండంతో అవి చూస్తూ ఉండిపోయారు. కింద పడ్డ బన్నీని ఒక ఆమె వచ్చి పైకి లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, దెబ్బ తగిలిందా బుజ్జి అంది ప్రేమగా. తనని ప్రేమగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దుగా అడుగుతున్న ఆమెనే చూస్తూ ఉండిపోయాడు బన్నీ. ఆమె రూపం ఎంతో బాగుంది. అచ్చంగా తన తండ్రి అప్పుడప్పుడు తన తల్లి గురించి చెప్తూ ఆమె రూపాన్ని వర్ణించేవాడు. అలానే ఉంది ఆమె రూపం. అందుకే బన్నీ రెపవేయడం మరచి ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. తననే చిట్టి చిట్టి ఆల్చిప్పలాంటి కళ్ళతో చూస్తున్న బన్నీ నుదుటిపై చేతిని వేసి ఎర్రగా కమిలిన భాగాన్ని తాకుతూ, ఇక్కడ నొప్పిగా ఉందా కన్నా అంది ప్రేమగా. ఆమెలా అడుగుతూ ఉంటే, అవును నొప్పిగా ఉంది అన్నాడు బన్నీ తల నిలువుగా ఊపుతూ. అయ్యో ఉండు అంటూ తన హ్యాండ్ బ్యాగ్లోంచి బాంబు తీసి ఆ ప్లేస్లో రాసి మద్దనా చేస్తూ, తగ్గిపోతుంది ఏడవకు అంటూ ఎర్రగా కమిలిన ప్లేస్లో చిన్నగా ఊదుతోందామె. ఆమెలా ఊదుతుంటే హాయిగా ఉండడంతో ఏడవడం మానేసి నవ్వుతున్నట్టు విచ్చుకున్న ఆమె కనురెప్పల వైపు చూస్తున్నాడు బన్నీ. బన్నీ ఏడవడం ఆపేయడంతో లేచి నిలబడి అతని చంకలో కూర్చోబెట్టుకుని, ఇప్పుడు చెప్పు నువ్వెవరితో వచ్చావు, నీ వాళ్ళేరి అంది చుట్టూ చూస్తూ ఆమె. అది నేను గ్రానీతో వచ్చాను అన్నాడు ముద్దుగా మాట్లాడుతూ బన్నీ. అవునా, మరి మీ గ్రానీ ఏది అంది ఆమె మళ్ళీ చుట్టూ చూస్తూ. గ్రానీ తప్పిపోయింది అన్నాడు బిక్కమొహం వేసుకుని బన్నీ. ఆ మాటకి పక్కాలను నవ్వుతూ, వాట్, మీ గ్రానీ తప్పిపోయిందా అందామె. ఆమెలా అనేసరికి ఆమె తెల్లటి పలువరస అందంగా కనిపిస్తూ ఉంటే, మీరు డైలీ 2 times బ్రష్ చేస్తారా అన్నాడు బన్నీ. ఏంటి అంది అర్థం కాక. అది మీ పళ్ళు చాలా తెల్లగా ఉన్నాయి, మా డాడా చెప్పాడు, రోజు ఉదయం రాత్రి పడుకునే ముందు బ్రష్ చేస్తే పళ్ళు తెల్లగా ఉంటాయని అన్నాడు రెప్పలు టకటకలాడిస్తూ. అతని అమాయకమైన మాటలకి చిన్నగా నవ్వుతూ, మీ డాడా చెప్పింది నిజమే, మా డాడా కూడా ఇలాగే నాకు చెప్పి చిన్నప్పుడు నా చేత నీలాగే 2 పూట్ల బ్రష్ చేయించారంది నవ్వుతూ. ఆ మాటకి చిన్నగా నవ్వాడు బన్నీ. బన్నీ నవ్వుతుంటే అతని కళ్ళు మెరుస్తున్నాయి. మెరుస్తున్న అతని కళ్ళను చూస్తుంటే ఆమెకేవో గుర్తొస్తున్నాయి. అలా ఏవేవో ఊహలు గుర్తొచ్చేసరికి చిన్నగా నిట్టూర్చి, సరే మీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు, అక్కడికి నేను తీసుకెళ్తాను అందామె. అంతలో అక్కడికి సేల్స్మ్యాన్ వచ్చి ఆమె చేతుల్లో ఉన్న బాబుని తీసుకుంటూ, థ్యాంక్స్ మేడం, వీళ్ళకి రాని నన్ను బాబుని చూసుకోమని చెప్పారు, కానీ బాబు నా మాట వినకుండా ఇటుగా పరుగు పెట్టుకుని వచ్చేశాడు అన్నాడు రొప్పుతూ. ఇట్స్ ఓకే, ఈసారైనా జాగ్రత్తగా చూసుకోండి అంటూ బాబు బుగ్గ మీద ముద్దు పెట్టి ఏదో గుర్తొచ్చినట్టు హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉండే డైరీ మిల్క్ చాక్లెట్ తీసి బన్నీ చేతిలో పెట్టి, ఇది తిన్నాక బ్రష్ చేయడం మర్చిపోకు, లేకపోతే జర్మ్స్ అన్నీ వచ్చి నీ పళ్ళల్లో కూర్చుంటాయి అందు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. అలాగే అంటూ తలనూపాడు బన్నీ. గుడ్ బాయ్ అంటూ బన్నీ జుత్తుని ప్రేమగా నిమిరి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందామె. వెళ్తున్న ఆమె వంకే చూస్తూ, మమ్మీ అన్నాడు బన్నీ చిన్నగా. బన్నీ తన మమ్మీ అని అనుకుంటున్న ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? ఈ విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.